మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 3 దినాల సంధి కరెంటు కష్టాలు పడుతున్నారట జనాలందరూ. మరి ఇక కరెంటు కష్టాలు ఏంటి ఒకసారి చూడుండ్రి. పాపముల మంచిర్యాల జిల్లాలో జనాలందరూ 3 దినాలకెళ్ళి అంధకారంలోకి వెళ్ళిపోయారట. ఆ 3 రోజులు మొత్తం ఎటు చూసినా చీకటే. అయితే బెల్లంపల్లి పట్టణంలో పాత జీఎం కార్యాలయం ముంగట ఉన్న సింగరేణి కరెంటు 3 రోజులు నిలిపేసినందుకు అక్కడున్న జనాలందరూ నిరసించుకుంటూ బెల్లంపల్లి బస్తీ, బూడిదగడ్డ బస్తీ, టేకుల బస్తీకి చెందిన జనాలందరూ నిరసన చేస్తుర్రులా. మేమైతే ప్రాణాలను అరిచేట్లో పెట్టుకొని బతుకుతున్నాం. ఈ 3 దినాలు కరెంట్ లేక మస్తు ఇబ్బందులు పడుతున్నాం. గట్లనే ఈ చీకటికి విషపురుగులు, పాములు, తేలు వచ్చి మస్తుగానో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి మామూలా. వాటి భయంతో మాకు 3 దినాల సంధి నిద్ర కూడా పడతలేదు. ఇంతటి దీన పరిస్థితుల్లో మేము ఉన్నా కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మా దగ్గరకు వచ్చి కనీసం పలకరిస్తలేరు. ఈ ముచ్చట మీద వెంబటే అధికారులు అందరూ స్పందించి స్థానిక ఎమ్మెల్యే గట్లనే జీఎం ఈ ముచ్చట్లను పరిశీలించి వెంటనే మాకు న్యాయం చేయాలని వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు అంటనుల్లా. కరెంట్ ఇప్పుడు ఎందుకు తీయవలసి వచ్చింది, ఎందుకు తీసిండ్రు? మాకు అటు గవర్నమెంట్ కరెంట్ లేక, ఇటు కంపెనీ లేక, మాకు ఇంటి నంబర్లు లేక సతమతం అయ్యి పిల్లలతోని చీకట్లో పడుకొని 3 రోజుల నుంచి అగోరిస్తాను. మాకేంటి న్యాయం? ఇది న్యాయం చెయ్యాలి, మాకు కరెంట్ ఇవ్వాలి. ఇన్ని రోజులు కరెంట్ ఉందండి, మాకు బిల్లు కట్టుకునే శక్తి కూడా లేదు, సరైన జాబులు లేవు, కూలి పని చేసుకుంటా ఇంటికో జాబ్ ఇసుకొని ఉన్నారు. ఏ జాబు లేదు మాకు. దొరికిన రోజు చేసుకుంటాను, దొరకని రోజు ఉపాసం పడుకుంటాను. ఇంకా బిల్లు చేసుకొని బతకటోళ్ళకి ఎట్లా రావాలి? జాబ్ చేసుకొని వాళ్ళు జాబ్ చేయాలి, జాబ్ చేసి ఇంటి దగ్గర రావాలి. ఇంటి దగ్గరకు వచ్చి కరెంట్ లేదు, ఏం లేదు. ఎట్లా పండుకుంటారు, ఎట్లా ఉంటారు, ఏ విధంగా ఉండాలి? న్యాయమేనా ఇది? మాకు ఫస్ట్ మాకు కరెంట్ రావాలి. గవర్నమెంట్ కరెంట్ కాదు, సింగరేణి కరెంట్ కాదు, ముఖ్యంగా కరెంట్ అప్లై చేయాలి, అప్లైకి రావాలి. స్పందించండి.